खबरदार मनवादु नायकुलारा खबरदार बीजेपी गुंडलारा खबरदार बीजेपी गुंडलारा राजीनामा చేయాలి అమిత్ షా రాजीनामा చేయాలి అమిత్ షా మరి భారత దేశ రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు ఒక భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు ఆయనను గౌరవిస్తూ ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆయనను ఒక దేవునిగా కొనియాడుతుంటే మరి ఈరోజు మన భారతదేశానికి ఆదర్శంగా ఉండవలసినటువంటి హోం శాఖ మంత్రి వర్యులు శ్రీ అమిత్ షా గారు మొన్న భారత అత్యున్నత సభ ఏదైతే ఉన్నదో పార్లమెంట్ సాక్షిగా తాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారినే కాకుండా మొత్తం భారత సమాజాన్ని బహుజన సమాజ ప్రజలను బడుగు బలహీన వర్గ దళిత సమాజాన్ని వాళ్ళ మనోస్థైర్యాన్ని వారి ఉనికిని వారి యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని బహుజన సమాజ్ పార్టీ ప్రీతమ నాయకురాలు కుమారి మాయావతి గారి ఆదేశానుసారం ఈరోజు రమా యొక్క రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మేము ఈ యొక్క కలెక్టర్ గారి ఆఫీస్ ముందు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా అమిత్ షా గారు, మీరు పార్లమెంట్లో చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం లేస్తున్నాయి. ఈరోజు మీ కళ్ళు కనిపించడం లేదా? మరి ఈ భారతదేశాన్ని ఏలుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది. అయ్యా, మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేవుడు, ఆయన రచించినటువంటి రాజ్యాంగం చాలా పవిత్రమైనదని ప్రకటించినా కానీ మరి ఈరోజు అదే హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఏమాత్రం పశ్చాత్తాపడకుండా ఇంకా కూడా క్షమాపణ చెప్పడానికి సిద్ధపడకుండా అలాగే ఉల్కు పలుకు లేకుండా చూస్తున్నాడంటే ఇది దేనికి సంకేతం? అంటే భారతదేశంలో ఉన్నటువంటి బహుజన ప్రజలందరినీ ఈరోజు మీరు కించపరుస్తూ వారు మన యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. అమిత్ షా గారు, మీరు వెంటనే మీ యొక్క వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఈరోజు బహుజన సమాజ్ పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు బేషరతుగా బహుజన ప్రజలకు క్షమాపణ చెప్పి ఇమీడియట్గా మీ యొక్క హోంశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి మీ యొక్క నైతికతను నిరూపించుకోవాలని ఈ విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందులో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన మాయావతి మేడం ఆదేశాల మేరకు ఈరోజు కలెక్టరేట్ మేము నిరసనగా రావడం జరిగింది. మరి ఏదైతే అమిత్ షా గారు ఉన్నారో బాబాసాహెబ్ మీద అనిశ్చిత వ్యాఖ్యలను చేయడం జరిగింది. ఇమ్మీడియట్లీ నువ్వు భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా అమిత్ షా, ఏదైతే నువ్వు మనువాది కుప్పంలో ఉన్నావో దాని నుంచి నువ్వు బయటికి రావాలి. ఈరోజు భారతదేశంలో పార్లమెంట్ వ్యవస్థ నడుస్తుందంటే బాబాసాహెబ్ పుణ్యమని నువ్వు ఆలోచించాలి. ఈరోజు ఏదైతే ఈ దేశ ప్రజలు ఇంత సుఖశాంతంతో బతుకున్నారంటే అది రాజ్యాంగం పుణ్యమని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఈ భారతదేశంలో ఏ పార్టీ అయినా రాజ్యాంగాన్ని గౌరవించాలి. రాజ్యాంగాన్ని గౌరవించిన వాడే వాడు లీడర్ అవుతాడు. ఈరోజు నీ ఛాయం మీద వ్యక్తి కూడా ప్రధానమంత్రిని చేసింది అంబేద్కరే. ఈరోజు నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నావంటే రాజ్యాంగమే. అలాంటి వ్యక్తిని నువ్వు విమర్శించడం సరైనది కాదు. తక్షణమే నువ్వు రాజీనామా చేయాలి. మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ అమిత్ షా కాలు వచ్చినోడు కడుపులన్నెత్తి మెట్టినోడు ఈరోజు నువ్వు అమిత్ షా పక్కన ఉంటావా? నువ్వు రాజ్యాంగం పక్కన ఉంటావా? నువ్వు ఆలోచించిన సమయం కూడా ఆసనమైన మిత్రులారా, తక్షణమే మీరు క్షమాపణ చెప్పి మీరు ఈ వ్యాఖ్యలు వెంటనే తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్, జై భీమ్.